హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగినది. దీంట్లో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుండి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల జరిగినది. చూడండి, ఇక్కడ డేట్ వచ్చేసి 27/10కి ప్రీ రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఒకటేమో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ స్ట్రీమ్ అండ్ అనదర్ వన్ ఈజ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ స్ట్రీమ్. ఓకే, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ స్ట్రీమ్లో మనకు 95 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్స్ స్ట్రీమ్లో మనకు 25 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. దీంట్లో మనకు సెకండ్ పాయింట్ పే స్కేల్ చూసుకున్నట్టయితే 24,900 నుండి 50,500 వరకు ఉంది. ఇక్కడ ఏజ్ వచ్చేసి మనకు ఏజ్ మినిమం 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇది పూర్తిగా నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు విల్ బీ నోటిఫై లేటర్. ఓకే, పూర్తిగా ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం అన్నీ చూసుకోవచ్చు దీంట్లో ఏంటనేది. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఫంక్షనల్ స్ట్రీమ్ టెలికామ్ ఆపరేషన్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే ఇక్కడ చూడండి, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉండాలా, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ విత్ మినిమం 60% రెగ్యులర్ ఫుల్ టైం బేసిస్లో ఉండాలా, డిగ్రీ అనేది ఉండాలి. దీంట్లో మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి 1 2 3 4 5 6 మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి ఉండాలా, ఎలక్ట్రానిక్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ ఉంటే మనకు టెలికామ్ ఆపరేషన్స్కి సంబంధించిన వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ వన్ అనేది చూసుకోండి, ఇక్కడ ఫైనాన్స్కి మనకు ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండాలా, లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అంటే CMA అనేది ఉండాలి. ఉంటే మనం ఫైనాన్స్ దానికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఇక్కడ ఇంకా ఫుల్గా నోటిఫికేషన్ ఇవ్వలేదు, అందుకోసం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ద షెడ్యూల్ ఆఫ్ అప్లికేషన్ స్కీమ్స్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ అండ్ లింక్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ డేట్ ఎట్సెట్రా విల్ బీ పబ్లిష్డ్ ఆన్ ద అఫీషియల్ BSNL వెబ్సైట్. ఇక్కడ అన్ని విషయాలు ఏంటంటే BSNL అఫీషియల్ వెబ్సైట్లో మనకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇది వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఉన్నది కాబట్టి మనం జాగ్రత్తగా వెబ్సైట్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోవాలి, అప్డేట్ ఏంటనేది చూసుకోవాలి. ఇక చూడండి, ఇంకోటి 6th పాయింట్లో మనకు ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ చెక్ ద BSNL వెబ్సైట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే రెగ్యులర్గా BSNL వెబ్సైట్ మనం అప్డేట్గా చూసుకుంటున్నట్టే మొత్తం నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదల చేస్తారో వీళ్ళు అప్పుడు అక్కడ మనకు ఎగ్జామ్ షెడ్యూల్, ఎగ్జామ్ ఫీ అండ్ అదర్ రిలివెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీని ప్రకారం మనము ఎవరైతే అర్హత ఉన్నారో దాని ప్రకారం మనం చూసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొక కొత్త నోటిఫికేషన్తో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, kindly subscribe my YouTube channel for more videos. Thank you.